కర్మ నుండి ఎవరూ తప్పించుకోలేరు. కురుక్షేత్రం యుద్ధం ముగిసింది. కృష్ణుడు పాండవులను తీసుకొని హస్తినాపురానికి వస్తాడు. తన 100 మంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు. కృష్ణుడు రాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురు వెళ్ళి బోరున విలపిస్తాడు. చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న ధృతరాష్ట్రుణ్ణి కృష్ణుడు ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. ధృతరాష్ట్రుడి దుఃఖం కోపంగా మారి కృష్ణుడిని నిలదీస్తాడు. అన్నీ తెలిసి కూడా మొదట్నుంచి జరిగేదంతా చూస్తూ కూడా సాక్షాత్తు భగవంతుడు అయినా నువ్వు ఎందుకు మినకుండిపోయావు? ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు? కావాలని ఇదంతా ఎందుకు జరగనిచ్చావు? ఈరోజు తనకి 100 మంది పుత్రుల్ని పోగొట్టుకునే స్థితిని ఎందుకు కలగజేశావని నిలదీస్తాడు. అందుకు అన్నీ తెలిసిన కృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు. ఓ రాజా, ఇదంతా నేను చేసింది కాదు, నేను జరిగించింది కాదు. ఇది ఇలా జరగడానికి, నీకు పుత్రశోకం కలగడానికి అన్నిటికీ కారణం నువ్వు, నీ కర్మ. 50 జన్మల క్రితం నువ్వొక కిరాతుడివి. ఒకరోజు వేటకు వెళ్ళి రోజంతా వేటాడినా నీకు ఏమీ దొరకని సందర్భంలో ఒక అశోక వృక్షం మీద 2 గువ్వల జంట వాటి గుడ్లతో నివసిస్తున్నాయి. వాటిని నీవు చంపబోక ఆ 2 పక్షులు నీ బాణాన్ని తప్పించుకొని బతుకగా కోపంతో ఆ గూట్లో ఉన్న 100 గుడ్లను ఆ 2 పక్షులు చూస్తుండగా విచ్ఛిన్నం చేశావు. తమ కంటి ముందే తమ 100 పిల్లలు విచ్ఛిన్నమవుతున్నా కూడా ఏమి చేయని నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయారు. పక్షుల గర్భశ్లోకం దుష్కర్మగా నిన్ను వదలక వెంటాడి ఈ జన్మలో నిన్న ఆ పాపము నుండి విముక్తిని చేసి కర్మబంధం నుండి విడిపించింది. నువ్వు ఎన్ని జన్మలెత్తినా, ఎక్కడ ఉన్నా, ఎవరు నిన్ను ఉపేక్షించినా, ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా నీ కర్మ నిన్ను తప్పక వెంటాడుతుంది. వదలక వెంటాడి ఆ కర్మఫలాన్ని అనుభవింపజేస్తుంది. కర్మ నుండి ఎవరు తప్పించుకోలేరు అని అంటాడు. ధృతరాష్ట్రుడు సమాధాన పడ్డట్టు అనిపించినా మళ్ళీ కృష్ణుణ్ణి తిరిగి ప్రశ్నిస్తాడు. కర్మ అంతా వదలని మొండితే అయితే 50 జన్మల ఎందుకు వేచి ఉన్నట్టు? ముందే ఎందుకు శిక్షించలేదు అని ప్రశ్నిస్తాడు. అందుకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి, ఓ రాజా, 100 మంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి, ఎన్నో సత్కర్మాలు ఆచరించాలి. ఈ 50 జన్మలు నువ్వు ఈ 100 మంది పుత్రులను పొందడానికి కావాల్సిన పుణ్యాన్ని సంపాదించుకున్నావు. 100 మంది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించాక నీ కర్మ తన పని చేయడం మొదలుపెట్టింది అని సెలవిస్తాడు. అది విన్న ధృతరాష్ట్రుడు కుప్పకూలిపోతాడు. మనం జన్మలుగా సంపాదించుకున్న పుణ్యఫలాన్ని ఒక చెడ్డ పనితో తుడిచిపెట్టుకుపోతాయని శ్రీకృష్ణుని అంతరార్థం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.